గుడ్ మార్నింగ్ అందరికీ. థ్యాంక్స్ ఎ లాట్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మేము ఏమి నమ్మామో, మేము ఏం చేసామో, మేము ఎలా ఎంజాయ్ చేసామో ఇవాళ ఆడియన్స్ అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మల్ని నమ్మి మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ముందు ఈ సినిమాని వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని ట్రాక్ ఎక్కించడానికి కారణం మిస్టర్ కిరణ్. థ్యాంక్ యూ మిస్టర్ కిరణ్. అంటే సినిమా స్టార్ట్ అయ్యాక కథగా ముందు మేర్లపాక గాంధీ మాకు చెప్పేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసాడు, కానీ దిగిన తర్వాత తెలిసింది చాలా పెద్ద కథ, కొంచెం ఎక్కువ బడ్జెట్ అవుద్దని. కిరణ్ అయితే ఒప్పించేసాం, చిన్న కథ కిరణ్, చిన్న బడ్జెట్ సినిమా తీస్తామని. దిగిన తర్వాత ఈ రైల్వే స్టేషన్లు ఇవన్నీ ఎక్కువ బడ్జెట్, దీనికి కూడా మమ్మల్ని ఏమి క్వశ్చన్ చేయకుండా మా సినిమాని ట్రాక్ ఎక్కించిన కిరణ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. గాంధీ చాలా సినిమాలు నేను పనిచేశాను కెమెరామెన్గా, ప్రతిసారి నాకు ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఈసారి నాకు వచ్చిన ప్రతి ఫోను మీ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పడం మొదలెట్టారు. కొంచెం కుళ్ళిపోయాను. సినిమా చేసినంతసేపు గాంధీ నాకు అసలు డైరెక్టర్గా కనిపించలా. చిన్న పిల్లోడు, నా 5th జనరేషన్. నేను కెమెరామెన్ స్టార్ట్ చేసిన తర్వాత మేర్లపాక గాంధీ 5th జనరేషన్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ గాంధీ, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, ఎక్స్ట్రాడినరీ రైటర్, ఎక్స్ట్రాడినరీ డైలాగ్ రైటర్ ఇలా చెప్తా ఉన్నారు. నేను ఊహించాను, ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ కెనడా హూస్ కమ్, నన్ ఆఫ్ దెమ్ స్పీక్ తెలుగు. వాళ్ళకి తెలుగే రాదు. వాళ్ళకి 8 మందిని పట్టుకెళ్ళాను. కిరణ్కి ఫోన్ చేస్తే నాకు 8 టికెట్లు కావాలని చెప్పి, సారీ నేను చేయలేను రమణ, హాల్స్ అన్నీ ఫుల్, నీకు కూడా నీ టికెట్లు ఇప్పించలేని చెప్పి ఫోన్ చేశాడు ఆయన. తర్వాత మేనేజర్, తెలిసిన మేనేజర్ని పట్టుకుని ఇన్ ఆర్బిట్లో ఐ గాట్ 8 tickets. యూ వోంట్ బిలీవ్ ఇట్ అండి, వీళ్ళకి ఒక్క పిసర్ తెలుగు రాదు. ద హోల్ మూవీ దే వర్ లాఫింగ్. ప్రతి చోట when they saw the comedy part, when they saw the action part, every part they were so thrilled. They understood the film without even knowing one word of Telugu. So big congratulations to Gandhi, Sandeep, Rakul, Chota, Maya. నీ సినిమాటోగ్రఫీ నిన్న టేలర్ స్విఫ్ట్ సాంగ్ ఒకటి ఉంది, నేను చూసినట్టు అమ్మాయి టేలర్ స్విఫ్ట్ సాంగ్ లుక్స్ జస్ట్ లైక్ దట్, ఫ్యాబులస్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ Kiran for calling me and saying you have to do this film, and Chota saying you have to do it Ramna, నువ్వు ఈ సినిమా చేస్తావు నా కోసం, అంతే 2 పార్ట్లు అయినా సరే you have to do this film అని. సప్తగిరి చేయాలి అని నా కోసం చాలా ఫైట్ చేసి నన్ను ఈ సినిమాలో పెట్టుకున్నందుకు ఫస్ట్ మా ఫ్రెండ్ గాంధీకి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. నా కోసం చాలా ఫైట్ చేశాడు. ఆ రిజల్ట్ కూడా ఈరోజు చాలా హ్యాపీ ఇచ్చింది. అలాగే స్పాట్లో కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన మా హెడ్ మాస్టర్ పుల్లారావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఏదైనా కొంచెం మిస్లీడ్లో ఉంటే నువ్వెందుకు రా, నేనే చేస్తాను ఈ క్యారెక్టరు అనేవాడు. అన్న లేదన్నా ఇంకో 1 more చేద్దామంటే అది చెయ్యి అనేవాడు. చేసిన తర్వాత ఇది ఓకే అనేవాడు. అన్న ఇంకోటి చేద్దాను ఒప్పించన్నా అంటే ఓకే ఇప్పుడు చేయనేవాడు. కాలం తర్వాత ఆఫ్టర్ మర్యాద రామన్న మిరపకాయ తర్వాత నాకు బాగా అప్రిషియేషన్ వచ్చిన క్యారెక్టర్ అది గాంధీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్గా స్క్రిప్ట్లో హీరో తర్వాత ఫైనలీ చేసిన నన్నే, నా గురించి క్యారెక్టర్ రాసి నన్ను పిలిపిన స్క్రిప్ట్ చెప్పాడు. ఈ మధ్యకాలంలో 2-3 yearsలో చిన్న సినిమాల్లో విన్న స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్, డిఫరెంట్ స్క్రిప్ట్ అందే. ఆ రోజు చెప్పాను ఇది చాలా బాగుంటుందని. బట్ తన అదృష్టం కొద్దీ తనకి చోట దొరకడం, కిరణ్ దొరకడం అతని అదృష్టం. ఈ సినిమాని ఇలాగే రావచ్చు, వేరే విధంగా రావచ్చు, బట్ వీళ్ళిద్దరూ ఉండడం వల్ల ఈరోజు చాలా పెద్ద సినిమాలా కనపడుతుంది. అది ఆ క్రెడిట్ మా చోటకి ఇవ్వాలి. ఎందుకంటే చోట సినిమాలో ఎప్పుడు నేను అందంగా ఉంటాను. 10 ఏళ్ళు తక్కువగా చూపిస్తాడు నన్ను. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా బాగా చేశారు. సందీప్ అండ్ రకుల్, మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమాతో వాళ్ళిద్దరూ స్టార్స్ అయిపోయారు ఆల్రెడీ. నాకు బాగా నచ్చిందంటే ఈ అందరికన్నా బాగా చేశాడు, నాకన్నా బాగా చేశాడు, అద్భుతంగా చేశాడు సప్తగిరి. ఓవర్ నైట్ స్టార్ కమెడీని అయిపోయినట్టు లెక్క. ప్రేమ కథ చిత్రం, దాని తర్వాత ఇది. అలాగే తాగుబోతు రమేష్, నాగినేటి గారు, ప్రతి క్యారెక్టర్ అందరూ చాలా బాగా చేశారు. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫోన్ బాగా మోగుతుందంటే ఆ సినిమా చాలా బాగున్నట్టు, లేకపోతే మేము బాగా చేసినట్టు. 2 రోజుల నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. దాన్ని బట్టి సినిమా బాగా హిట్ అయిందని అర్థమవుతుంది. I don't know what to say much. I am really happy and very happy. I also like to thank the audience
for watching the film over and over again, enjoying it, and I've been reading messages and tweets where people are saying that I'm watching it for the third time or the fourth time. So that gives me a lot of happiness, and I really want to thank them from the bottom of my heart that they've supported us as a young team. So thank you so much. And I'd also like to thank the entire team for having me a part of this project, starting from Kiran sir, Chota sir, my director Gandhi, Sandeep, they're having me a part of this project and believing that I'll be able to pull off the character of Prarthana. So I have nothing more to say except for thanks, and I hope, thank you to the public once again. Hope to do more films here, and I promise to keep working hard. Thank you. నా పేరు నిఖిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చోటా అంకుల్కి ఇంకా గాంధీ అంకుల్కి చాలా థ్యాంక్స్ చెప్పుతున్నాను, ఎందుకంటే నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు. ఇంకా నాకు చాలా మెయిన్ రోల్ ఇచ్చారు. పుల్ని అందరు వేరే వాళ్ళపైన పడేస్తాను. ఇంకా నా మ్యామ్, నా టీచర్స్, మా ఫ్రెండ్స్ చూసి చాలా బాగుందన్నారు నా క్యారెక్టర్. మంచి రెస్పాన్స్ ప్రజల నుంచి, చాలా థ్యాంక్స్. అందరూ సినిమా బాగుందంటున్నారు, చూడండి. మీకు సపోర్ట్ చేయండి ఈ మూవీని, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని. అంటే ఒక మంచి సినిమాని జనాలు బాగా ఆదరిస్తారనేది మళ్ళీ ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అక్టోబర్ నవంబర్కి గాంధీ నాకు వచ్చి కథ చెప్పాడు. ఇంటికి వచ్చి చెప్తే కథ వినేసి కథ విన్నంతసేపు ఫుల్గా నవ్వుకుని, గాంధీ ఏమైనా సరే ఈ సినిమా మనం చేస్తున్నాము. అప్పుడు గాంధీ, భయ్యా నేనే డైరెక్ట్ చేస్తాను భయ్యా. నువ్వే డైరెక్టర్ గాంధీ, కథ ఏం అడగట్లేదు నేను, మనం చేస్తున్నాము, ఎంత కష్టమైనా పడదాం, చేద్దాం అనుకున్నాం. అలాగే చాలా తిరగడం జరిగింది, ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యి అనుకోవడం జరిగింది. ఆ టైంలో ఇది కరెక్ట్ కాదు, ఈ కథకి న్యాయం చేయాలి అని చెప్పి నేను చోటమామకు వినిపించాను. 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు చోటమామని అడుగుతాను అనమాట. నేను టైంకి వచ్చి నేను అడుగుతాను చోటమామ, అప్పుడు మాత్రం చేసి పెట్టి చాలు అని. అలాంటిది అప్పుడు కరెక్ట్ నాకు చోటమామ చేస్తాను రా అన్నాడు. కథని బాగా ఎక్సైట్ అయ్యాడు. కిరణ్ గారి దగ్గరికి పంపారు. కిరణ్ గారు మామూలుగా నాకు టెన్షన్, అంటే నా మామూలు కొంచెం భయం కిరణ్ గారు అంటే. సో అలాంటి కిరణ్ గారు కూడా సింగిల్ సిట్టింగ్లో చాలా బాగుంది, చేద్దాం అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. మామూలుగా నా సినిమాలు అన్నిటికీ అండి, ఇప్పుడు దాకా ప్రెస్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, తప్పకుండా చెప్పేది అంటే సినిమా ఫోన్ చేసి నువ్వు చాలా బాగా చేసేవరా, సినిమా చాలా బాగుంది అనేది అన్నిటికీ వచ్చిందండి. కానీ ఈ ఫిల్మ్కి ఫస్ట్ టైం ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన వాళ్ళు సినిమా పెద్ద హిట్రా అంటున్నారు. అన్నిటికన్నా ఒక హ్యాపీనెస్ ఉంది, థియేటర్లో నేను 3 సార్లు సినిమా చూశాను. చూసిన 3 సార్లు సినిమాలు పెద్ద థియేటర్లు, పెద్ద స్క్రీన్లు అండి అన్నీ, అవన్నీ హౌస్ఫుల్. జనం నవ్వుతూ ఊగూగి నవ్వుతున్నారండి. ఆ హ్యాపీనెస్ అనేది, మన జనాల్ని నవ్వించాం అని ఒక తృప్తి ఉంది చూసారా, దట్ ఈస్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. అన్నిటికన్నా ఎక్కువ భయపడింది, ఎక్కువ స్క్రీన్స్ రిలీజ్ చేసాం, పెద్ద వైడ్ రిలీజు. అలాంటిది మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ షో వరకు మంచి ఓపెనింగ్స్, హౌస్ఫుల్స్ ఉన్నాయండి. ఈ థియేటర్లో కూడా నాకు థియేటర్లో అందరూ ఫోన్ చేసి చెప్పింది ఫ్యామిలీలు ఎక్కువ మంది వచ్చారని చెప్పి. సో అందరూ బాయ్ నెక్స్ట్ డోర్ అంటుంటే ఏంటో అనుకున్నా, నిజంగానే వాళ్ళ ఇంటి అబ్బాయి అనుకుని అందరూ ఫ్యామిలీకి కలిసి వచ్చారు ఓపెనింగ్స్కి. థ్యాంక్ యూ. సినిమా చూసిన ప్రతి సినిమాకి డివైడ్ టాకో లేదా ఎవరో ఒకరు నచ్చలేదని చెప్తాను నేను. ఇప్పటిదాకా నా ఏ ఒక్క మనిషి కూడా బాగా పెద్ద క్రిటిక్కో బాగా క్రిటికల్గా చెప్పిన వాళ్ళు కూడా అందరూ సినిమా బాగుంది నుంచి చాలా బాగుంది అన్నారు తప్ప ఎవరు కూడా కొంచెం కూడా ఇచ్చి చెప్పలేదు. సో ఒక కంప్లీట్ ఫుల్ఫిల్డ్ ఫీలింగ్ ఉంది. ఈ సినిమాకి నాకు కథ గాంధీ చెప్పినప్పుడే నాకు 3 గురించి చెప్పాడు. కథ చెప్పినప్పుడే మేము అనుకుంది సప్తగిరి, బ్రహ్మాజీ గారు, నాగినీడు గారు, సో మళ్ళీ మాస్టర్ నిఖిల్. ఇది ఎవరేమన్నా కూడా మేము మెంటలీ ఫిక్స్ అయిపోయి అందరినీ కన్విన్స్ చేసి ఇది అవుతుందని చెప్పి లాస్ట్కి అవే ఫిల్మ్కి చాలా పెద్ద సక్సెస్ అయినాయి. జనం ఊగుకి నవ్వుతున్నారు. అన్నిటికన్నా ఎప్పుడు ఏదో సినిమా గురించి మాట్లాడాలనుకుంటామండి. ఇవాళైతే నాకు థ్యాంక్ యూ చెప్పాలండి. థ్యాంక్ యూ కిరణ్ సార్, థ్యాంక్ యూ చోటమామ. అందరూ అడిగారు మీ మామయ్య కదా ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు, అవన్నీ పక్కన పెడితే ఈ సినిమాలో ఏం నేర్చుకున్నామని. ఈ సినిమాలో నేను చోటమామ దగ్గర ఏం నేర్చుకున్నాను అంటే, ఒక యాక్టర్ కన్నా, డైరెక్టర్ కన్నా, సినిమా కన్నా, ప్రొడ్యూసర్ కన్నా, అన్నిటికన్నా సినిమా గొప్పది, సినిమా యాజ్ అ హోల్ గొప్పది. సో అలాంటి ఒక సినిమాను, ఒక మంచి కథను మేము నమ్మి తీసాము, దాన్ని ఆడియన్స్ ఆదరించి థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. కాబట్టి చాలా 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 థ్యాంక్ యూ. రకుల్ ఫస్ట్ ఫిల్మ్ చాలా బాగా చేసింది. అడగగానే మాకు పాపం ఈ సినిమాలో చాలా ఫిజికల్ ఎఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి. సో షీఈ్ రియలీ పుట్ అన్ ఎఫర్ట్ ఫర్ ఇట్. అండ్ గాంధీ, నీ ఫస్ట్ ఫిల్మ్ హిట్ కొట్టావు. సినిమా చాలా ఎఫర్ట్తో కూడిన పని అండి. అంటే మీరు చూస్తే పరిగెడుతూనే ఉంటాం, ట్రైన్ నుంచి పడుతూ ఉంటాం, రాత్రులు ఎక్కువ ఉంటాయి, నిద్ర ఉండదు. మేము రైల్వే స్టేషన్ అనే రోజులు అన్ఫార్చునేట్లీ దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కూడా జరిగింది. సో 17 రోజులు ఇచ్చింది, 11 రోజులు అన్నారు. సో 17 రోజుల వరకు 11 రోజులు డే అండ్ నైట్ తీసాం. కథని ఎలాగైనా నిలబెట్టాలని ఫీలింగే. అండ్ ఇప్పుడు దాకా ఏ సినిమా నేను టెన్షన్ పడలేదు. ఈ సినిమాకి నేను లిటరల్గా ఈ లాస్ట్ 1 వీక్లో నాకు సగం జుట్టు ఊడిపోయి ఉంటుంది నెత్తి నుంచి, అంత టెన్షన్ పడ్డాను. అలాంటిది ఇప్పుడు యునానిమస్గా అందరూ హిట్ అంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.
అండ్ మీరు పెట్టిన నమ్మకాన్ని నేను లూజ్ చేయను. ఇంకా ప్రతి సినిమా మంచి సినిమాలు తీస్తా, కష్టపడే తీస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అండ్ రమణ గోగుల్ గారు పోయినసారి కూడా చెప్పానండి, మ్యూజిక్ ఒక ఎత్తు అంటే ఆర్ఆర్ సినిమాని కాపాడారు. గౌతమ్ రాజు గారు, బ్రహ్మాజీ గారు, సప్తగిరి అండ్ తాగబోతు రమేష్. ఐ థింక్ నాకన్నా కూడా ఈ సినిమాకి బ్రహ్మాజీ గారు, సప్తగిరి అండ్ తాగబోతు రమేష్ పెద్ద పిల్లర్లు అండి. సో కథని రన్ చేసింది వాళ్ళు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ రన్నింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ ద ఫిల్మ్.